Hi everyone, this is Prasad sir. Today I would like to describe mensuration how to remember formulas without any mistakes. I would like to tell some shortcuts about mensuration formulas. Mensuration formulas are purely 3D figures. These are called 3D figures. That means 3D figures means length, breadth and height. These are the three factors you have to use it. Here some mensuration formulas I would like to describe. This is దీనికి ఒక షార్ట్ కట్ మెథడ్ ఉంటుంది. ఆ మెథడ్ అప్లై చేస్తే మెన్సురేషన్ ఫార్ములాస్ని మనం ఈజీగా అప్లై చేయొచ్చు, ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. అదేంటంటే దట్ ఈస్ సైకోస్ హెచ్. సైకో అంటాం కదా మనం, అదే సైకోస్ హెచ్. దీనికి కోడ్ వచ్చి 2142 అంటామండి. సైకోస్ హెచ్ 2142 కోడ్ వచ్చి దీన్ని ముందుగా మనం డీకోడ్ చేసుకుందాం. ఎలాగంటే ఫస్ట్ 2 తీసుకోండి. ఇవన్నీ కూడా ఒక ఆర్డర్లో ఉంటాయి. 2 1s are 2, 2 2s are 4 అన్నమాట. ఇవన్నీ కూడా ఒక ఆర్డర్లో ఉంటాయి. అయితే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు టేక్ 2 2 2 2/2. బాగా గుర్తుపెట్టుకోండి. 2 2 2/2. నెక్స్ట్ 1 1 1 1/3. ఇక్కడ నుంచి అన్ని బై 3లు వస్తాయి మీకు. 1 1 1/3, 4 4 4/3, 2 3 2/3. ఒకసారి చూడండి. సైకోస్ హెచ్ 2142 2 2 2/2, 1 1 1/3, 4 4 4/3, 2 3 2/3 అనేది చేసుకొని ఇప్పుడు సైకోస్ అంటే ఏంటి అనేది మనం చూసుకుందాం. సైకోస్ అంటే సివై అంటే సిలిండర్, సిఓ అంటే కోన్, ఎస్ అంటే స్పియర్, హెచ్ అంటే హెమిస్పియర్. వీటికి మనం ఎలాగా ఫార్ములాస్ రాసుకోవచ్చు అంటే సిలిండర్ ఇవన్నీ మనం చూసుకున్నట్లయితే వీటికి సిఎస్ఏ ఆర్ ఎల్ఎస్ఏ అండ్ ఇది టిఎస్ఏ వాల్యూమ్. ఇవి మనకి 3 టైప్స్ ఆఫ్ ఫార్ములాస్ ఉంటాయి ఒక్కొక్క దానికి. సిఎస్ఏ అంటే కర్వర్ సర్ఫేస్ ఏరియా ఆర్ లాటరల్ సర్ఫేస్ ఏరియా అంటారు, ఇది ఎల్ఎస్ఏ. టిఎస్ఏ అంటే టోటల్ సర్ఫేస్ ఏరియా, మొత్తం టోటల్గా సర్ఫేస్ ఏరియా, ఇదేమో వాల్యూమ్ అంటారు. ఇప్పుడు సిలిండర్ తీసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం 5RH అని రాసుకుంటాం. తర్వాత టిఎస్ఏ వచ్చి 5R × R+H తీసుకుంటాం. అండ్ వాల్యూమ్ వచ్చి 5R²H తీసుకుంటాం. ఒకసారి ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. సిలిండర్కి వచ్చేటప్పటికి 5RH, టిఎస్ఏ వచ్చేటప్పటికి 5R × R+H అండ్ వాల్యూమ్ వచ్చి 5R²H. నెక్స్ట్ కోన్కి వెళ్ళేటప్పుడు హెచ్ ప్లేస్లో ఎల్ అనేది వచ్చేస్తుంది. అంటే 5RL 5R × R+L, ఈ వాల్యూమ్ వచ్చి 5R²H ఉంటుంది. 5R²H. ఇక స్పియర్ వచ్చి ఇవన్నీ ఈజీగా రాసుకోవచ్చు. 5R², 5R², 5R³, 5R², 5R², 5R³. ఒకసారి మళ్ళీ చెప్తాను. ఇది సిలిండర్ 5RH, 5R × టిఎస్ఏ వచ్చి 5R × R+H, 5R²H. కోన్కి వచ్చేటప్పటికి 5RL, హెచ్ ప్లేస్లో ఎల్ వస్తుంది. 5RL 5R × R+L, 5R²H. స్పియర్కి వచ్చేటప్పటికి 5R², 5R², 5R³, 5R², 5R², 5R³. ఇప్పుడు దీనికి ఈ నెంబర్స్ని మనం అటాచ్ చేస్తుండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఏం రాస్తాం, 2 2 2/2 ఉంది కదా, 2 2 ఇక్కడ అటాచ్ చేసుకుంటాం. 2 2 2/2 అంటే 1 1 అనేది రాయవలసిన లేదు. అలాగే నెక్స్ట్ 1 1 1/3, 1 1 1/3, 1 రాయట్లేదు కాబట్టి రాయట్లేదు. నెక్స్ట్ 4 4 4/3,
4 4 4/3. నెక్స్ట్ 2 3 2/3 2 3 2/3. మనకి టోటల్గా దీనికి సంబంధించి అన్ని ఫార్ములాస్ని చాలా ఈజీగా మనం చేయడానికి ఛాన్స్ ఉంటుంది. మళ్ళీ ఒకసారి నేను చెప్తున్నాను, అనేది మెన్సురేషన్లో ఫార్ములాస్ని గుర్తుపెట్టుకోవడానికి ముఖ్యంగా 4 ఉంటాయి. అవి సైకోస్ హెచ్ ద్వారా చెప్తారు. 2 1 4 2. అది డీకోడ్ చేసుకున్నట్లయితే 2 2 2/2 అండి, 1 1 1/3, 4 4 4/3, 2 3 2/3. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు సిలిండరు కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆర్ లాటరల్ సర్ఫేస్ ఏరియా రెండు ఒకటే. తర్వాత టీఎస్ఏ అంటే టోటల్ సర్ఫేస్ ఏరియా, వాల్యూము అంటే 3 కనుక్కోవచ్చు అన్నమాట మనం. ఇది 3D ఫిగర్స్ నుంచి. జనరల్గా మనకి 2D ఫిగర్స్ నుంచి మనం ఏం కనుక్కుంటాం అంటే ఏరియా ఒకటిని పెరిమీటర్ ఒకటి కనుక్కోగలం. ఇక్కడ మాత్రం మనం 3 కనుక్కుంటాం. ఏంటి? సిఎస్ఏ ఒకటి, టీఎస్ఏ ఒకటి, వాల్యూమ్ ఒకటి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సిలిండర్ తీసుకున్నట్లయితే 5RH రాసుకుంటాం. 5R × R + H, 5R² H. కోన్ వచ్చి 5RH ప్లస్లో L వస్తుంది, 5RL, 5R × R + L. ఇది వాల్యూమ్ మాత్రం 5R² H ఉంటుంది. స్పియర్ వచ్చి 5R², 5R², 5R³. హెమోస్పియర్ 5R², 5R², 5R³ ఉంటుంది. ఇప్పుడు ఈ వాల్యూస్ని ఇక్కడ మనం ఇన్సర్ట్ చేసుకుంటాం. 2 2 2/2. 2 2 2/2 అంటే 1 కాబట్టి నాట్ నెసరీ టు రైట్ హియర్. 1 1 1/3. 1 1 1/3. 1 రాయవలసిన లేదు కాబట్టి ఇక్కడ రాయలేదు. అండ్ నెక్స్ట్ స్పేర్కి వచ్చేటప్పటికి 4 4 4/3. 4 4 4/3 అండ్ 2 3 2/3. 2 3 2/3. ఈ విధంగా మనం మెన్సురేషన్లో ఈ షార్ట్ కట్ని అప్లై చేయొచ్చు. ఇవే కాకుండా మనకి క్యూబాయిడ్, క్యూబ్ కూడా మనం ఈ ఎల్ఎస్ఏ, టీఎస్ఏ వాల్యూమ్ ఎలా కనుక్కుందాం ఒకసారి చూద్దాం. నెక్స్ట్ మనకి క్యూబాయిడ్. క్యూబాయిడ్కి వచ్చేటప్పటికి 2 × 2H × L + B అండి. ఆ తర్వాత టీఎస్ఏ వచ్చి మనకి 2 × LB + BH + HL అవుతుంది. వాల్యూమ్ వచ్చి LBH అవుతుంది క్యూబాయిడ్కి వచ్చేటప్పటికి. అదే క్యూబాయిడ్ నుంచి మన క్యూబ్ని కనుక్కోవాలంటే 2H × L + B ఉంది కదా, అన్ని ప్లేస్లో S వచ్చేస్తుంది. అంటే 2S × S + S అంటే 2S. దట్ ఈజ్ ఈక్వల్ టు 4S² అవుతుంది. ఇది 4S², ఇది 6x², ఇది S³ అవుతుంది. అంటే ప్రతిదీ LBH బదులుగా మనం సైడ్ కింద అనుకుంటాం. సైడ్ × సైడ్ దట్ ఈజ్ ఈక్వల్ టు S³ అవుతుంది. ఈ విధంగా మనం ఈ 6 మేజర్ టాపిక్స్ అన్నీ కూడా మనకి మెన్సురేషన్లో వస్తాయి. మెన్సురేషన్లో ఈజీగా ఈ ఫార్ములాస్ని మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఓకేనా? ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్.